ఒకసారి మనమందరం కూడా చేరి కూడి దేవుని స్తుతించే దానికి బాకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు. ఈరోజు బహుమతి పొందటం గురించి వాక్య ధ్యానం చేయబోతా ఉన్నాం. బహుమతులు చాలా ఉన్నాయి, దేవుడిస్తాడు తప్పనిసరిగా. లేయ ఒక విషయాన్ని చెప్పింది, గొప్ప విషయం అది. దేవుడు మంచి బహుమతి నాకు దయచేసిందని చెప్పింది. దేవుడు బహుమతిని దయచేయవాడని ఆమె ఎంతో విశ్వాసంతో చెప్పింది, తను పొందుకున్న దాన్ని బట్టి. ఆదికాండం 30:20 చూద్దాం. దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. దేవునికి స్తోత్రం. దేవుడు మంచి మంచి బహుమతులు దయచేస్తూ ఉంటాడు తన బిడ్డలకి. ఎవరికి దయచేస్తాడు, ఎవరు పొందుకోగలుగుతారు అన్న విషయాన్ని మనం కొంత ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఇందుప్రియ కూడా మరి బహుమతి పొందుకోవాలి, దానికోసం ప్రార్థన పెట్టుకుందమ్మాయి. దాని విషయంలో మనం అందరం ప్రార్థన చేద్దాం. ఒక బహుమతిని గురించి సొలొమోను గారు రాశాడు. 127 కీర్తనలో 3వ వచనంలో ఉంటుంది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవునికి స్తోత్రం. బహుమానాల్లో గొప్ప బహుమానం గర్భఫలం. ఆ గర్భఫలం అనే బహుమానాన్ని దేవుడు ఇందుప్రియకు దేవుడు దయచేయునుగాక. ఇంకా ఎవరికైతే గర్భఫలం లేదో వారికి దేవుడు తప్పనిసరిగా ఈ సంవత్సరంలో వారికి గర్భఫలం అనే బహుమానాన్ని దయచేయునుగాక. బోయాజు గారు కూడా బహుమతి గురించి రూతుతో ఒక విషయాన్ని చెప్పాడు, తెలియచేశాడు, ఉత్తరం ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం చూద్దాం. రూతు గ్రంథంలో 2:12. దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దేవుని రెక్కల కిందకు వచ్చావు గనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఇందులో 2 విషయాలు బోయాజు రూతుకు ఉత్తరం ఇచ్చాడు. అందుట్లో ఏమిటంటే చేసిన దానికి ప్రతిఫలం వస్తుంది అన్నది మొదటిది. రెండవది, ఆయన ఆశ్రయిస్తే తప్పనిసరిగా ఆయన రెక్కల కిందకు వస్తే బహుమానం ఇస్తాడు అన్న విషయాన్ని, 2 విషయాలు బోయాజు రూతుకు చెప్పాడు. ఆయన చూచుచున్న దేవుడు తప్పనిసరిగా మనం చేసే దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. అలా చేసిన వాటిని పొందుకున్న వాళ్ళు చాలామంది మనం ఉన్నాం. పని చేయటమే కాదు, ప్రార్థన చేయటం కూడా శ్రేష్టమైంది. ప్రార్థన చేస్తే కూడా దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడని యేసుప్రభువు వారే స్వయంగా చెప్పారు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం చూస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ప్రార్థన చేయనప్పుడు చక్కగా ఏకాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని స్తోత్రం. ఆయన చూస్తూ ఉంటాడు, ప్రార్థనలు వింటూ ఉంటాడు, దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి తప్పనిసరిగా ప్రార్థన చేసుకోమ్మా ఇందుప్రియ. నువ్వు కూడా తప్పనిసరిగా దేవుడు నీకు ఈ సంవత్సరంలో ప్రతిఫలం ఇస్తాడు. ఎవరైనా ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కదా. ప్రార్థన వల్ల మాత్రమే దేవుని నుంచి ఏదైనా పొందుకోగలుగుతాం అన్న విషయాన్ని రేపు ధ్యానం చేద్దాం. రేపు నేను ఉదయకాల సమయంలో ఉండను, రేపు మీటింగ్కి వెళ్తాను నేను.
కాబట్టి సాయంత్రం టయానికి వస్తారు, తప్పనిసరిగా కూటానికి మాత్రం ఎలాగో అలాగా ఏదో ఒకటి పట్టుకొని వచ్చేస్తా. అప్పుడు మనం ధ్యానం చేసుకుందాం దాన్ని. బట్ ప్రార్థన ద్వారా లేయా కూడా ద్వేషించబడటాన్ని దేవుడు చూశాడు. లేయా శ్రమను చూశాడు. అందుకనే దేవుడు లేయా గర్భాన్ని తెరిచాడు. 29వ అధ్యాయం ఆదికాండంలో 31వ వచనంలో మనం చూస్తాం. లేయా ద్వేషించబడుతున్న సంగతి దేవుడు చూశాడు. అందుకే ఆమెకు గర్భఫలం దయచేశాడు, బహుమానాన్ని ఇచ్చాడు. తర్వాత మరలా దేవుని నా శ్రమను చూశాడు అంది, నా ప్రార్థన విన్నాడు అంది, యెహోవాను స్తుతిస్తాను అంది. ఇలా ఆమె చేసిన ప్రార్థన బట్టి, స్తుతిని బట్టి, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెకు బహుమతిగా 6 కుమారులు ఇచ్చాడు. 6 కొడుకులను కంది, ఒక కూతుర్ని కూడా కంది. ఇదంతా దేవుడు నన్ను చూసి ఇచ్చాడని దేవుడిచ్చిన బహుమానం అని చెబుతుందన్నమాట. 30వ అధ్యాయం 19, 20 చదువుదాం. లేయా మరలా గర్భవతి అయి 6వ కుమారుని కంది, 6వ కొడుకుని కంది. కానీ చెప్తున్న మాట ఇది, దేవుడు నాకు మంచి బహుమతి దయచేసినని చెప్పిందన్నమాట. నాకు ఎంత గొప్ప బహుమానం ఇచ్చాడు, 6 కొడుకులు ఇచ్చాడు నాకు అని ఆమె చెప్పుకుంటా ఉంది. ఎందుకంటే ఆమె శ్రమను చూశాడు, ద్వేషించబట్టాన్ని చూశాడు. ఆమె స్తుతించిన విధానాన్ని బట్టి, ఆమె చేసిన దాన్ని బట్టి ప్రతిఫలంగా 6 కుమారులు దేవుడు దయచేశాడు అన్న విషయము ఇక్కడ మనం చూస్తాం. చదువమ్మ. చదువమ్మ 21 కూడా చదువు. ఆమె కుమార్తెను కని దేనా అని పేరు పెట్టింది. ఒక కుమార్తె అంటే మొత్తం 6 కొడుకులు, ఒక అమ్మాయి. దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే స్వాస్థ్యం గురించి వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంత జరుగుతూ ఉన్నా, ఇంత చూస్తూ ఉన్నా, తన సహోదరి అయినటువంటి రాహేలు మాత్రం అప్పుడు దాకా ప్రార్థన చేయలే, దేవునికి ప్రార్థన చేయలే. అక్కను చూసే అసూయపడింది. కానీ మరి అక్క ప్రార్థన చేసుకున్నట్టుగా నేను కూడా ప్రార్థన చేసుకుంటే నాకు కూడా బహుమానం ఇస్తాడు దేవుడు, నా గర్భాన్ని కూడా తెరుస్తాడు దేవుడు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు అన్న విషయము ఆలోచించలేకపోయింది. ఆఖరికి ఆమెకి నింద కూడా పడింది. ఏమి నింద అంటారు? గొడ్రాలు అన్న నింద పడిపోయింది. అప్పుడు ఆ నిందను బట్టి మనసుకు బాధేసింది. బాధేసి అప్పుడు దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రార్థన చేసిందనమాట. అక్కడ ఆ విషయం మనం చూస్తాం. చదువమ్మ. ఆమె మనవి చేసింది, మనవి అన్న ప్రార్థనే, ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భమును తెరిచాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, చూస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, గర్భాన్ని తెరుస్తాడు. సంతానం లేని వారికి దేవుడు మరి వారి ప్రార్థనలు విని వారి గర్భాలు తెరుచునుగాక. మరి ముఖ్యంగా ఈరోజు ప్రార్థన కూటమి పెట్టుకున్న హిందూ ప్రియ గర్భాన్ని కూడా దేవుడు తెరుచునుగాక. దేవుడు తెరుస్తాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటాడని. అప్పుడు ఆ మంది నా దేవుడు నా నిందను తొలగించెను అనుకుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి చెప్తాను, ఏదో ఒక రోజు దేవుడు పడిపోయిన స్థితిలోనే దేవుడు ఉంచడు. ఆ విషయం దేవుడు తెలియచేశాడు.
ఆ, అది ఎప్పుడు మరి లైన్లోకి వస్తుందో ఎవరి పోట్లో వచ్చి తెలియదు కానీ దేవుడు పడిపోని స్థితిలోనే ఉంచడు దేవుడు ఎవరిని కూడా. ఆ, గొడ్రాల్ని గొడ్రాలుగానే ఉంచుతాడా జీవితాంతం? ఉంచడు. మన స్థితిని మార్చే దేవుడు. ఆ, అది సంతతులేని దానిని కుమారులు గల తల్లిగా చేసి దేవుడని వాక్యంలో మనం చూస్తాం కదా. 68:13 అనుకుంటా, కీర్తనలో ఉంది అది. ఉందా ఏమ్మా? ఎటు మీరు గుర్తు చేశారుగా, అందుకని రెఫరెన్స్ చెప్పాను నేను. 13 లేదా? సరే, దేవుడు తప్పనిసరిగా సంతానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా అంది. ఏమందంటే, ఒకసారి దేవుడు చేశాడు కాబట్టి 24వ వచనంలో యెహోవా మరి ఒక కుమారుని కూడా నాకు దయచేయునుగాక అనుకుంది. ఇప్పుడు అర్థమైంది, ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం ఇస్తాడు అని అనుకుంది. ఇప్పుడు దాకా నింద ఎందుకు పడేది అట్ట అనుకుంటే, ఇప్పుడు కంద కాబట్టి దేవుడు ఇచ్చాడు కాబట్టి అమ్మాయ దేవుడు మరలా ఇస్తాడు అని, మరలా నా కొడుకును దయచేస్తాడు అనుకుంది. మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనం చేస్తేనే ప్రతిఫలమైన బహుమానమైన పొందగలుగుతామన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్న జీవితంలో కూడా మనం చూస్తాం. అన్న దేవుని ఆశ్రయించింది, దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసింది కదా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువు. అయా నా శ్రమను చూసావు కదా, నన్ను మరవద్దయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని కుమారుని దయచేయ్యా అని ప్రార్థన చేసింది. తర్వాత ఇది పక్క పేజీలో చూడండి, పేజీ తిప్పటం కాదు, సైడ్న. ఆమె ఇంటికి వెళ్ళిపోయారు. ఏలీ గారు కూడా దేవుడు అనుకున్న దయచేస్తాడని చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు లేయాను అన్నాను జ్ఞాపకము చేసుకున్నాడు. అన్న గర్భము ధరించింది. కాబట్టి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ మనవిని జ్ఞాపకం చేసుకొని గర్భాన్ని తెరిచి గర్భఫలం ఇస్తాడని అన్న జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. 113 13 అది గుర్తుంది నాకు. 113:9. సరే, ఇంకా మరి కష్టార్జితము కూడా చాలామంది కష్టపడుతూ ఉంటారు కానీ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు కదా. బాకీలు అవుతున్నాయి, ఖర్చులు అయిపోతూ ఉన్నాయి, వడ్డీలకు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. రకరకాల విధంగా ఇంటికొచ్చిన సంపద నిలవటం లేదు. వారి కష్టార్జితం అనుభవించటం కూడా ఎలాంటిదో వాక్యంలో తెలియచేస్తూ ఉంది. సీనుగారు కష్టపడుతూ ఉన్నాడు, సింతనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. దేని ఖర్చులు దానికి అయిపోతున్నాయి, డబ్బులే మిగలటల్లా. మరి సీనుగారికి కూడా బహుమతి ఇస్తే బాగుంటుందేమో అని నేను అనుకున్నాను. దానికోసం ప్రార్థన చేస్తాను.
అదేం బహుమానమో ప్రసంగి గారు గమనించాడు, గుర్తించాడు, తెలుసుకున్నాడు. 3వ అధ్యాయం 13వ వచనం. ప్రతివాడు కూడా అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితమును సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని నేను తెలుసుకొంటిని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తెలుసుకోండి, దేవుడిచ్చే బహుమానం లేకపోతే మన కష్టార్జితాన్ని మనం అనుభవించలేం, సుఖంగా బ్రతకలేం. అది సుఖంగా బ్రతకాలన్నా, మన కష్టార్జితంతో మనం అనుభవించాలన్నా, అన్నపానం పుట్టుకొని హ్యాపీగా జీవించాలన్నా అది దేవుడు దయచేస్తేనే. దాన్ని కూడా బహుమానమే అని జ్ఞాని అయిన ప్రసంగి గారు తెలుసుకున్నాడు. మనం అందరం కూడా అదే తెలుసుకోవాలి కదా. అలాంటి బహుమానాన్ని దేవుడు సీను గారికి దయచేయునుగాక. మరి కూటానికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దేవుడు దయచేయునుగాక. దేవుడు ఇస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి. ఏమా ఆలస్యం అవుతుందని ధైర్యాన్ని కోల్పోకుండా నిరీక్షణ కలిగి పోరాడుతూ ఉంటే తప్పనిసరిగా బహుమానం అన్నది వస్తుంది. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం కదా. ధైర్యం విడిచిపెట్టక పోరాటము చేయువారికి తప్పనిసరిగా ప్రతిఫలం కలుగుతుంది అని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాశాడు. 10వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాట. 35వ వచనం. మీరు ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ధైర్యం విడిచిపెట్టి ఇంకేమైంది, ఇన్ని రోజులైంది, అక్కడికి మారలేదు, ఎక్కడికి మారలేదు, జాబులో స్థిరపడలేదు, ఇటు సంతానం గర్భఫలము రాలేదు అని నిరుత్సాహపడితే, అబ్రహాము సంతానం పొందుకునేవాడా? నిరీక్షణ లేకపోతే, నిరీక్షణకు ఆధారం లేని సమయంలోనే నిరీక్షణ కలిగి నమ్మి అనేక జనములకు తండ్రిగా పిలువబడ్డాడన్న సంగతి మనకు తెలుసు. ఒకప్పుడు నవ్వుకున్న శారాయే విశ్వాసం ద్వారా గర్భఫలం పొందుకున్నట్టుగా వాక్యం తెలియజేస్తుంది. ఆది కాండంలో నవ్వింది, ఈ సమయంలో నాకు సంతోషం కలిగిద్దా, నేను ప్రసవించగలనా అని నవ్వుకుంది. కానీ హెబ్రీ సంఘానికి రాస్తాడు పౌలు గారు 11:11లో శారా విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని ఆమె వయసు గతించిన శ్రీధర్మం నిలిచిపోయినా కూడా ఆమె గర్భము ధరించింది. దేవునికి స్తోత్రం. ఆ గర్భము పొందే శక్తిని దేవుడిస్తాడు కదా. కాబట్టి నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. తప్పనిసరిగా దేవుడు ఇచ్చేవాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు. నువ్వు ద్వేషించబడుతున్న విషయాన్ని వింటాడు, నువ్వు చేసిన ప్రార్థన వింటాడు, సమస్తాన్ని చూస్తూనే ఉన్నాడు. నీ నిరీక్షను, నీ విశ్వాసాన్ని కూడా దేవుడు చూసి ప్రతిఫలంగా బహుమానం ఇస్తాడని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. మోషే గారు శ్రమను అనుభవించటానికి ఎందుకు ఎన్నుకున్నాడంటారు? ఆయన దేని యందు దృష్టి ఉంచాడంటారు? ఇది కూడా హెబ్రీయులకే రాశాడు పౌలు గారు. 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆ ధనాన్ని ఆశించలేదు, నిందలే కోరుకున్నాడు, అల్పకాలమైన భోగాల వైపు మనసు పెట్టలేదు. దేవుని ప్రజలతో శ్రమలైనా సరే మేలని ఆలోచించాడు. కుమారుడు యువరాజు అనిపించుకోలేదు ఆయన. ఎందుకంటే ఆయన ప్రతిఫలంగా పొందబో బహుమానమందు దృష్టించాడు. కాబట్టి మీరు దృష్టి దేని మీద ఉంచుతారు? ప్రతిఫలంగా. దేనికి ప్రతిఫలంగా? ఆయన ఎన్నుకున్న దానికి ప్రతిఫలంగా,
దాన్ని కాదనుకొని, సుఖభోగాలు కూడా కాదనుకొని, అధికారాన్ని కాదనుకొని, డబ్బును కాదనుకొని, యువరాజు హోదాను కాదనుకొని, క్రీస్తు నిమిత్తము పౌలు అంటాడు కదా, క్రీస్తు నిమిత్తం నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నానంటాడు. అందుకని ప్రధానమైన పాపిని నేను, కరుణించబడ్డా నేను, దోషకుని హింసకు నానుకరుణ్ణి. దేవుడు నన్ను మార్చాడు, కనికరించబడ్డాను, ఆయన పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు, అపోస్తులునిగా చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు గమనించాలి ఆ విషయాన్ని. ఏమ్మా, నిరీక్షణ కలిగి ప్రతిఫలంగా పొందబో బహుమానమందు దృష్టి ఉంచి బహుమానాన్ని పొందండి. దేవుడు ప్రకటించాడు ఒక విషయాన్ని యెషయా గ్రంథంలో 62 అధ్యాయం 11వ వచనం. యెహోవా సమాచారాన్ని ప్రకటింపజేస్తా ఉన్నాడు. ఎవరికి? సర్వ సృష్టికి, భూదిగంతముల వరకు కూడా. ఏంటయ్యా అదంటే, ఇదిగో బహుమానం ఉంది, బహుమానం ఉంది కదా, ఆయన దగ్గరే ఉంది. నువ్వు చేసిన ప్రతి దానికి ఆయన దగ్గర జీతం ఉంది. ఆయన జీతాన్ని తీసుకొస్తాడు కదా. లాభాన్ని ఎంత మోసం చేసినా, ఎన్నిసార్లు మోసం చేసినా దేవుడు ఇప్పించాడు. ఫరో రాజు ఎంతగా బానిసత్వం చేయించి కష్టాలు పని చేయించినా లాస్ట్లో నష్టపరిహారం ఇప్పించాడు కదా. దేవుడి ముక్కి పిండి అంటే వసూలు చేస్తాడంట. కాబట్టి విశ్వాసంగా ఉండండి, బహుమానం పొందుతారు. దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఏమ్మా, దేవుని ఆశ్రయించండి, ప్రార్థన చేయండి, విశ్వాసంగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, సంపూర్ణమైన నమ్మకం కనపరచండి. ఈ మాట ఇప్పుడు విన్నారా? సంపూర్ణమైన నమ్మకం కనపరచటం. ఇది కూడా పౌలు గారే రాశాడు. ఇప్పుడు ఏం చెప్పలేదు, చాలా అయింది, 15 సంవత్సరాల పైన అయింది. ఆత్మీయ కుమారుడైన తీతుకు రాశాడు. 2వ అధ్యాయంలో 10వ వచనం లాస్ట్లో మనం చూస్తాం, సంపూర్ణమైన నమ్మకము కనపరచు. చాలమ్మ, చాలు, అంతవరకు చాలు. సంపూర్ణమైన నమ్మకం కనపరచు. లేదు, సంపూర్ణం లేదా? అది సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచు. అమ్మా, నువ్వు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన వింటాడు, నీ సంపూర్ణమైన నమ్మకం, మంచి నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. తప్పనిసరిగా నీ గర్భాన్ని తెరుస్తాడు, గర్భఫలం ఇస్తాడు. శనిగాన్ని కూడా చూస్తాడు. ఆయన యొక్క పనిలో దేవుడు తోడుగా ఉండి దీవించి మీ కష్టార్జితం అందు మీరు సుఖం అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. అట్టి ధన్యతను వచ్చిన మన అందరికీ కూటమి ఏర్పాటు చేసుకుని కుటుంబానికి దేవుడు దయచేయును గాక. ఈ మాటలు దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్.